కేసీఆర్ లేని లోటు అనేది ఆయన పదవిలో ఉన్నప్పుడు తెలియలేదు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఆయన ఎంత అవసరం తెలంగాణకు, ఆయన ఒక్క సంవత్సరం పదవిలో లేనందుకే తెలంగాణ ఎట్లా ఆగమవుతుంది అనేది ఈ కరెంటు కట్స్ కావచ్చు, లేకుంటే హామీలు ఇచ్చి ఉల్లంఘించడం కావచ్చు, ప్రజలకు ఒక రకమైన మోసం జరిగింది అనేది ప్రజలు గ్రహించారు. అందుకే ఎంత అన్యాయం అయిపోయింది తెలంగాణ. ఆ సార్ ఉన్నప్పుడు మనకు 9 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు మనకి ఇటువంటి కష్టాలు లేకుండా చేసిండు. ఇవాళ సారు దిగిపోయిన తర్వాత మనకి ఇవన్నీ మనంతరం మనమే కొని తెచ్చుకున్నాం అనే ఒక బాధ అనేది ఆ ప్రజలలో వచ్చేసింది. అది ఓపెన్గానే వచ్చింది. అది దానివల్ల కేసీఆర్ గారి ఇంపార్టెన్స్ పెరిగింది కాబట్టి ఆ బర్త్డే అంత హృదయపూర్వకంగా జరుపుకుంటున్నారు. ఎవరో డబ్బులు ఇచ్చి చేయించేది కాదు, ఎవరో కావాలని చేసింది కాదు. ఇప్పుడు నేను ఇవాళ ఆయనకు శుభాకాంక్షలు చెప్పడానికి పర్సనల్గా వెళ్ళాను ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి. అసలు కిలోమీటర్ల కొద్ది కార్లు బయట వెయిట్ చేస్తున్నాయి. అంటే కార్ నెంబర్ చెప్పిన వాళ్ళని మెయిన్ గేట్ నుంచి లోపల పంపుతారు. మళ్ళీ లోపల కూడా 1 కిలోమీటర్ ఉంటుంది. అయితే ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ కార్లతో జామ్ అయిపోయినాయి, ట్రాఫిక్ జామ్. ఆ ఎర్రవెల్లి పోయే అన్ని రూట్లలో ట్రాఫిక్ జామ్. తర్వాత లోపల కొన్ని వందల మంది తోసుకొని లోపలికి వస్తున్నారు ఆయన కలవడానికి. ఆడ ఎంత నియంత్రణ ఉన్నా, పోలీసు ఉన్నా కూడా ప్రతి అరగంటకు ఒకసారి 50 మందిని 100 మందిని లోపలికి వదులుతున్నారు. అందరినీ కలుస్తున్నాడు, ప్రతి ఒక్కరికి చేయగలుపుతున్నాడు, సెల్ఫీ ఫోటోలు దిగుతున్నారు. ఆయన రెస్ట్లెస్గా ఉన్నాడు దాదాపు పొద్దున్న నుంచి కూడా. మాలాంటి వాళ్ళని ఒక 10-20 మందిని రూమ్లో కూర్చోబెట్టి కాసేపు మాట్లాడి మళ్ళీ పోయి మళ్ళీ వాళ్ళని కలవడం, అది నేను ఎప్పుడు చూడలే. ఇంతకుముందు కూడా జన్మదిన ఉత్సవాలకు పోయినప్పుడు చాలా నిరాడంబరంగా సాధారణంగా ఉండేది. ఇంత పబ్లిక్ అయితే నాకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కాడ ఎన్నడు కనబడలే. అట్లా ఉంది ఇవాళ జాతర వాతావరణం. పబ్లిక్ రావడం ఒకటి, ఈయన కూడా ప్రతి ఒక్కరిని కలవాలని. అవును, ఇప్పుడు రెగ్యులర్గా మీలాంటి వాళ్ళు వెళ్తే, ఎందుకంటే మీరు ఉద్యమ కాలం నుంచి కలిసి ఉన్నారు కాబట్టి, మీలాంటి వాళ్ళు వెళ్తే వాళ్ళతో కూర్చొని మాట్లాడడం, ముచ్చటించడము, కాఫీనో టీనో తాగడము, కాసేపు రాజకీయాలు మాట్లాడుకోవడము, వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటాయి. కానీ పబ్లిక్ని కలుస్తానికి ఎక్కువ టైం ఇస్తున్నారు అని చెప్తా ఉన్నారు. ఇస్తున్నాడు. తర్వాత నేను మాతో ఆయనే అన్నాడు, ఇవాళ ఒక్కరోజు కాదు ఇది, రోజు ఇక్కడ ఇదే జాతర ఉంటుంది, ఎక్కడెక్కడి నుంచో వస్తాను, కలుస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళ బాధలు చెప్తున్నారు, పోతున్నారు, ఎవ్రీ డే ఇట్లే ఉంటుంది ఇక్కడ అని అన్నాడు. అంటే నేను అన్నాను, అంటే మీరు బయటకు వస్తారు కాబట్టి ఇక ఇది తగ్గుతుంది అంటే ఇక ప్లాన్ చేసుకుంటారు. అంటే ఎందుకు అంటే ఇప్పుడు కేసీఆర్, ఇప్పుడు కొత్త కేసీఆర్ అయితే ఏం కాదు ఈయన. మనం ఉద్యమ నాయకుడిగా చూసినాము కేసీఆర్ని, ఉద్యమం పార్టీ పెట్టక ముందుకు చూసినాము, పార్టీ పెట్టిన తర్వాత చూసినాము, తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు మనం ఆయన ఒక పాలకుడిగా చూసినాము. ఏముంది కొత్తగా కేసీఆర్ లోపల ఇప్పుడు జనాన్ని అట్రాక్ట్ చేసేంతగా అంత పెద్దగా? కేసీఆర్ లోపల కొత్తగా ఏం లేదు, ప్రజల లోపల కొద్దిగా మార్పు వచ్చింది. ఏంటంటే మనం వదులుకున్నాం ఈయనను, ఇవాళ మనకి ఈయన అవసరం ఏందో ఇప్పుడు తెలిసి వచ్చింది. ఆయన ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఒకసారి కలిసి వద్దామని ఎవరికి వాళ్ళే, ఎవరిని అలో చేయరని తెలిసినా కూడా తోసుకొని వస్తున్నారు వాళ్ళు. యాక్చువల్గా పొద్దున అనుకున్నది ఏంటంటే ముఖ్యమైన వాళ్ళకే ఇవాళ అవకాశం ఉంటుంది కేసీఆర్ని కలవడానికి. అందరూ బహుశా వస్తే ఇబ్బందులు ఉంటాయేమో అని అనుకున్నారు. కానీ అక్కడ ఎవరిని ఆపేటట్లేదు, వచ్చిన వాళ్ళని కలవకుండా కేసీఆర్ తప్పించుకునేటట్టు కూడా లేదు. కాబట్టి ఆయన అందరినీ కలుస్తున్నాడు. ఆయన మీద ఏదైతే ఆరోపణ వచ్చిందో పోయినా కలవడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ అనేది తప్పు. దాదాపు పోయిన వాళ్ళందరినీ కలుస్తున్నారు.